హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక బియ్యం పోసేది అనమాట. సో ఎవరికి పోస్తున్నాము ఏంటి అనేది మీకు చెప్తాను. సో బియ్యం పోసేది వచ్చి మా పెద్దక్క వాళ్ళ కూతురు. మేము నలుగురు సిస్టర్స్ అని చెప్పాం కదా, మాకైతే అన్నదమ్ములు ఎవరు లేరండి. సో మేము నలుగురు అమ్మాయిలే, మా అమ్మకి మా నాన్నకి. సో మా నలుగురులో మా పెద్దక్క వాళ్ళ కూతురు అనమాట, పెద్ద కూతురు. తనకు ఒక బాబు. సో ఆ బాబుది పుట్టెంటుకలు తీశారు. పుట్టెంటుకలు తీసిన తర్వాత వీళ్ళు మా అక్క వాళ్ళు వచ్చి బియ్యం పోస్తున్నారు అనమాట. సో మేము నలుగురం కూడా కలిసాము ఇక్కడ అక్క చెల్లెలు. ఈ వీడియో ట్విస్ట్ ఏంటంటే మా నలుగురు సిస్టర్స్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఇంతకుముందు వీడియోస్లో పెద్దక్కని నన్ను మాత్రమే చూపించాను. సో ఇంకా ఇద్దరు అక్కల్ని చూపించలేదు. సో మీ అందరికీ కూడా తెలియని వాళ్ళందరికీ ఈ ఇద్దరు అక్కల్ని కూడా పరిచయం చేస్తాను. సో ఇక్కడ ఏం చేశారంటే బాబుకి మేనమామ ఉంటారు కదా, సో మేనమామ వచ్చి బట్టలు పెట్టాడు. వాళ్ళ బట్టలు వేసుకొని వచ్చేసి బియ్యం దగ్గర కూర్చున్నారనమాట. సో బియ్యం పోసేది వచ్చి మా అక్క వాళ్ళ అత్తమ్మ. సో అక్క వాళ్ళ అత్తమ్మ బియ్యం పోస్తుంది, ఫస్ట్ తనే పోస్తుంది. సో అలా తను పోసే విధంగానే 5గురు పోస్తారనమాట. 5 మందితోని బియ్యం పోయించేసి ఆ బియ్యాన్ని దేవుడి గదిలో పెడతారు. సో పెట్టేసి దండం పెట్టుకొని వచ్చినాక ఆ బాబుకి ఎవరు ఏ గిఫ్ట్లు తెస్తే వాళ్ళు ఆ చేతిలో పెట్టేస్తారు. ఫస్ట్ పోసింది వచ్చి అత్తమ్మ అని చెప్పాను కదా, తినొచ్చి పక్కన ఒక ఆంటీ అనమాట. సో పక్కన ఇంటి ఆంటీ. సో వాళ్ళు ఒక 5 మెంబర్స్ అట్లా పోసాము. అండ్ ఇక్కడ ఈ బియ్యం పోసే దగ్గర కూడా మా ఇద్దరు అక్కలు కూడా వస్తారు. మీ అందరు చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో తర్వాత ఎవరు ఏ వస్తువులు తీసుకొచ్చామో వాళ్ళకి బాబు వాళ్ళకి పెట్టేస్తామన్నమాట. సో అట్లా మా సైడ్ అయితే ఈ విధంగా పొడి బియ్యం అనేది పోసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో మీకు కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఆ పిక్స్ కూడా చూడండి. సో ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, సో చూస్తుండండి. సో మీకు సెకండ్ అక్కని చూపిస్తానని చెప్పాను కదా, మా పెద్ద అక్కనైతే మీరు చూసేసారు ఆల్రెడీ ముందు వీడియోస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి బియ్యం పోసేది మా రెండో అక్క. సో పెద్దక్క పేరు వచ్చి అరుణ అండ్ ఈ అక్క పేరు వచ్చి కరుణ. సో అక్క ఫేస్ చూపిస్తుంది చూడండి. సో ఈ అక్క నేను కొంచెం సేమ్ ఉంటాం అనమాట. మా రెండో పెద్దక్క అండ్ మూడో అక్క వాళ్ళిద్దరు ఫేస్ కట్స్ అయితే ఒకలాగుంటాయి. సో వాళ్ళిద్దరు వచ్చి డాడీ లాగా ఉంటారు. సో మా మూడో అక్క వచ్చి తినే అనమాట. సో తినొచ్చి మా మూడో అక్క. సో తినే అనమాట మా మూడో అక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్నైతే మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు 5 మందితో పోయించాక 5 సార్లు పిడికిల్లో ఒక బియ్యం తీసుకొని అదే జబ్బలో బియ్యం ఏ జబ్బలో అయితే కలిపి పోసామో అదే జబ్బలో వాళ్ళిద్దరితోని 5 పిడికిలు పోసేసి తల్లి వాళ్ళకి ఇస్తారనమాట. సో అమ్మాయి వాళ్ళ తల్లికి బియ్యం అంటే వీళ్ళు అమ్మ వాళ్ళు వచ్చి వీళ్ళకి బియ్యం పోస్తారు కదా, మా సైడ్ అయితే ఇట్లానే అబ్బాయి ఒక 5 సార్లు అమ్మాయి ఒక 5 సార్లు అట్లా వదిలేస్తే ఆ బియ్యం వచ్చి తల్లి గారికి పోతాయి అనమాట. సో ఇట్లా మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు. సో వాళ్ళంతా అయిపోయింది బియ్యం పోయడము, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాబుకి చైన్ తీసుకున్నాను. సో నేనైతే వెండిలో తీసుకొచ్చానండి. సో వెండి చైన్ పెట్టామన్నమాట. అండ్ మా మమ్మీ కూడా వచ్చారు, మమ్మీ కూడా ఇందులో ఈ వీడియోలో ఉంటుంది. సో నాన్న లేరు, నాన్న ఉంటే ఇంకా సంతోషించేవారేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చైన్ అలానే పడుతుందా లేదా అని చెప్పి నాకు అది కొక్కి దాన్ని ఉంటుంది కదా జాయింట్, అక్కడ తీయమని అంటే నాకు రావట్లేదు, మా వారికి ఇచ్చాను. ఇక్కడ నేను రింగ్ పెడుతున్నాను కదా, రింగ్ వచ్చి మమ్మీ తీసుకొచ్చింది అనమాట, బాబుకి తాతమ్మ. సో వాళ్ళ తాతమ్మ తీసుకొచ్చింది అనమాట రింగ్. సో ఆ రింగ్ మమ్మీ నువ్వే పెట్టరా అని అంటే సరే నేను పెడుతున్నాను అనమాట. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ కూడా మా బాబుకి డబ్బులు ఇచ్చింది. సో ఎవరికి తోచింది వాళ్ళు చిన్న గిఫ్ట్స్ లాగా మా తరపున వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో వాళ్ళు దాంతో చాలా హ్యాపీ అని మేము అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక ఫుడ్ తినడము అవి ఇవి అంతా నార్మల్గా అయింది. అవంతా నేను ఏం షూట్ చేయలేదండి. సో ఇక్కడ వరకు అయితే నేను షూట్ చేశాను. అండ్ లాస్ట్లో కూడా కొన్ని పిక్స్ యాడ్ చేశాను, అక్క వాళ్ళవి మావి అందరివి ఉంటాయి. సో మీ అందరు కూడా మిస్ అవ్వకండి, మీరు తప్పకుండా ఇవన్నీ చూస్తారు అనుకుంటా. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, ఓకేనా. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొన్ని వీడియోస్ పెట్టట్లేదు అని కొంతమంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారు. బట్ నాకేంటి అంటే నార్మల్గా వీడియోస్ తీసి పెట్టడం కన్నా ఇలా ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు అందరం కలిసినప్పుడు వీడియోస్ తీసి పెడితే
కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను వీడియోస్ అనేది కరెక్ట్గా తీయట్లేదు. సో నార్మల్గా ఇంట్లో రొటీన్ వ్లాగ్స్ అంటే బాగుండదు కదా, సో దానికోసం నేను రొటీన్ వ్లాగ్స్ ఏం తీయట్లేదు. మీకు ఒకవేళ రొటీన్ వ్లాగ్స్ కూడా కావాలి అంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, నేను రొటీన్ వ్లాగ్స్ కూడా తీయడానికి తప్పకుండా తీసి పెడతాను. సో మా అక్క మూడో అక్క వచ్చేసి బాబుకి ముల్దారం తీసుకొచ్చింది అనమాట. సో తను తీసుకొచ్చిన ముల్దారం అదే. అండ్ మూడో అక్క వచ్చి సో బాబుకి బ్రాస్లెట్ తీసుకొని వచ్చింది అనమాట అక్క. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చాము. సో ఆ గిఫ్ట్స్తోనే వాళ్ళు సంతోషం అనేసి మేము అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను కదా, సో నా ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. సో దానివల్ల నేను తీయట్లేదు వీడియోస్ ఏమి. ఏదైనా అకేషన్స్ జరిగి ఇలా అందరం కలిసినప్పుడు తీస్తే బాగుంటుంది. సో అందరికీ కూడా కొంతమంది జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా ఇష్టపడతారు అందరు కలిసినప్పుడు తీసిన వీడియోస్ అంటే అని నేను తీయట్లేదు అనమాట. సో ఇట్లా కలిసినప్పుడు తీయాలని చెప్పి నార్మల్గా అయితే వీడియోస్ పెట్టట్లేదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అక్క వచ్చి బాబుకి బ్రాస్లెట్ తీసుకొచ్చిందని చెప్పాను కదా, సో తను కూడా బ్రాస్లెట్ పెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొన్ని పిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదో ఏంటో మీ అందరికీ కూడా తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చి బావ అనమాట, మూడో బావ. సో తను కూడా వచ్చాడనమాట, అక్క బావ. అండ్ రెండో బావ వచ్చి రాలేదు, కొంచెం పని ఉండే తను రాలేదు. సో ఇక్కడైతే మ్యాక్సిమం మీకు అందరినీ చెప్పాననే అనుకుంటున్నాను. మధ్యలో మా వారు ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ. సో మీ అందరికీ చెప్పాను అనేసి అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది మ్యూజిక్తో, మీరు అందరు కూడా చూసేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.